హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమత టైలర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేస్తాననేది చూపిస్తానండి. ఇది ఇప్పుడు బ్లౌజు నడుము కొలుస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ నడుము మొత్తం కస్టమర్ది 32 ఇంచులు అవుతుంది. 32 ఇంచుల కొలత మనం ఈ విధంగా పెట్టుకుందాము. ఎంత సింపుల్గా ఈజీగా పెట్టొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ పీస్ నేను ఇప్పుడు లైనింగ్ అయితే నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓపెన్స్ అపోజిట్ సైడు క్లోజ్ ఉంది, నా సైడ్ వచ్చేటట్టు పరుచుకున్నాను. కింద ఇక్కడ నేను స్కేల్తోనే లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కింద క్లాత్ ఎగుడు దిగుడుగా క్రాస్గా ఉంది, ఆ విధంగా రాకుండా మనం ఇక్కడ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ నడుము అయితే మార్కింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇటు అటు కుట్ల సైడ్ పట్టుకొని కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పట్టుకొని డ్రా చేసి ఒక 1 ఇంచు డాట్స్ కోసము, ఇంకా 2 ఇంచులు కుట్ల కోసం అయితే మార్కింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెట్టేది బ్లౌజ్ హైటు. బ్లౌజ్ షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్కి మనం మెయిన్ డాట్ అయితే వేస్తాం కదా, డాట్ వెనకాల ఆ డాట్కు పట్టుకొని నేను బ్లౌజు బ్యాక్ హైట్ అయితే తీసుకున్నాను. ఒకసారి చూడండి, కింద డాటు పైన షోల్డర్ పట్టుకొని సాగదీయకుండా పట్టుకొని మనం బ్లౌజు హైట్ అయితే మార్కింగ్ పెట్టుకొని స్కేల్ తోటి డ్రా చేశాను. ఇప్పుడు నేను పెట్టేది నెక్ లెంత్ అండి. నెక్ లెంత్ 2 ఇంచులు సరిపోతుంది ఏ సైజ్ వారికైనా. దాని తర్వాత మనం షోల్డర్ లెంత్ మార్కింగ్ పెడదాము. ఈ షోల్డర్ అనేది అక్కడ ఇక్కడ బ్లౌజు కస్టమర్ యొక్క బ్లౌజు ఎంత అయితే ఉంటుందో ఆ సైజును మనం పట్టి మనం షోల్డర్ మార్కింగ్ అనేది పెట్టాలి. షోల్డరు ఖర్చుతోటి కలిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. గల్ల సైడు చంక సైడు ఖర్చును చూసుకొని మనం మార్కింగ్ పెట్టుకోవాలి. నేను మీకోసమని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను దీన్ని చంక దింపు అయితే పెడుతున్నాను. చంక అనేది నేను ఇప్పుడు 6 ఇంచులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 6 ఇంచుల డాట్ పెట్టుకొని దీన్ని మనం స్కేల్ తోటి డ్రా చేసుకుందాము. బాక్స్ షేప్లో చూడండి, ఈ విధంగా డ్రా చేసుకొని నేను నడుముకైతే మనం మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికైతే కలిపేశాను. ఇది చంక రౌండ్ అండి. చంక రౌండ్ 1.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 1.5 ఇంచులు చంక రౌండ్ తీసుకొని దీన్ని నేను రౌండ్గా చంకని కలిపేస్తున్నానండి. ఈ విధంగా రౌండ్గా తీయడం వల్ల మనకు చంక దగ్గర ఈ విధమైన ముడతలు రావు, ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేది బ్యాక్ గల్ల కూడా కింద పైన ఖర్చుతో కలిపి మనం మార్కింగ్ అనేది పెట్టాలి. ఈ గల్ల మార్కింగ్ కూడా మనం నడుము దగ్గర స్ట్రేట్గా పట్టుకొని గల్ల వరకు తీసుకొని కింద పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ అయితే పెట్టాను. ఈ గల్ల పైన మనం 2 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా మార్కింగ్కి 2 ఇంచులు తీసుకొని దాన్ని కూడా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచు మార్జిన్తోనైతే నేను రౌండ్ చేశానండి గల్లకి. చూడండి, ఇప్పుడు నేను గల్ల బ్యాక్ నెక్ కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ రౌండ్ కొంచెం ఎక్కువైంది, నేను మళ్ళీ లోపలికి వెళ్ళి డ్రా చేస్తున్నాను. బ్లౌజు రౌండ్ ఎంతైతే ఉంటుందో అంతే మనం కస్టమర్కి అయితే ఇవ్వాలండి. చిన్నగా పెద్దగా అయితే ఒప్పుకోరు. మనం 1కి 2 సార్లు కొలుచుకున్నా పర్లేదు, బిగినర్స్ అని చెప్తున్నాను. కరెక్ట్ వాళ్ళకు నెక్ షోల్డరు వాళ్ళ బ్లౌజ్ ఎంత అవుతుందో మనం కొలత బ్లౌజ్ ఎప్పుడైతే పట్టామో దానంతనే బ్లౌజ్ అయితే చేసేయాలి. నేను ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్గా మార్కింగ్ పెట్టాను, నడుము దగ్గర కూడా కొంచెం క్రాస్ తీసేస్తున్నానండి. ఈ షోల్డర్ మార్కింగ్ క్రాస్గా ఎందుకు పెట్టానంటే బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా కరెక్ట్గా షోల్డర్ పైన బ్లౌజ్ అనేది కూర్చుంటుంది ఫ్రెండ్స్. షోల్డర్ జారిపోకుండా ఉంటాయి. నడుము దగ్గర కొంచెం క్రాస్గా ఒక 1/2 ఇంచు మార్జిన్తోనైతే తీసేసుకోవాలి క్లాత్ను. అట్లా తీసేయడం వల్ల నడుము దగ్గర మనకు బ్యాక్ పార్ట్ ఎక్కడ ముడత రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి. నేను మీకు చంక రౌండ్ సరిపోతుందో లేదో చూపించలేను కదా. చూడండి, నేను ఇక్కడ బ్లౌజ్ పట్టి కొలిచి చూపిస్తున్నాను. ఒకవేళ మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువైనా కూడా బ్లౌజ్ కంప్లీట్గా సైడ్ కుట్లు అనేది వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఉంటుంది. పర్లేదండి, దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. మనం కరెక్ట్గా అయితే బ్లౌజు వాళ్ళకు ఫిట్టింగ్తో ఇవ్వాలి. ఈ నెక్ కూడా రౌండ్గా రావాలండి. నెక్ షేపు కొలత బ్లౌజ్ అయితే మనం ఎప్పుడైతే పట్టామో దాని కరెక్ట్గా సైజ్ ఎంత అవుతుందో అంతే ఇవ్వాలి. మనము కటింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం కొలుచుకుంటూ
స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఆ విధంగా చేస్తేనే వాళ్ళ బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా సరిపోతది వాళ్ళకి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్స్ నా వైపు తిప్పుకున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కటింగ్‌కేమో నా వైపు ఓపెన్ లేకుండా పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్‌కేమో నా వైపు ఓపెన్ తిప్పుకున్నాను చూడండి. ఓపెన్ తిప్పుకొని ఈ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను కదా! దాన్ని పరిచాను. దాన్ని క్రాస్‌గా వచ్చేటట్టు కొనల వైపు అంచు వైపు షోల్డర్ వచ్చేటట్టు పరుచుకున్నాను. ఈ విధంగా ఎక్కువ క్రాస్ వచ్చేటట్టు మనం ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని పరుచుకొని మార్కింగ్ అయితే కింద ఒక 2 ఇంచుల క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి మొత్తం డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా క్రాస్‌గా ఎంత ఎక్కువ క్రాస్ వస్తే అంత ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటదండి. ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది క్రాస్‌గా పరచడం వల్లనే క్లాత్‌పై మనం ఈ పీస్‌ని క్రాస్‌గా పరచడం వల్ల క్రాస్ కటింగ్ అవుతది. సాదా కటింగ్‌కేమో కటింగ్‌కేమో స్ట్రెయిట్‌గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్‌కేమో క్రాస్ ఏసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం డ్రా చేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్‌కి మనం లోతు తీయాలి కదా! ఒక 1/2 ఇంచ్, ఒక పావించే, 1/2 ఇంచ్ కూడా కాదు. పావించుతో నేను లోతు డ్రా చేశాను. ఇక్కడ నేను అందాజతోనైతే ఫ్రంట్ నెక్ డ్రా చేశాను కదా! ఒకసారి మళ్ళీ కొలత బ్లౌజ్‌తోని కొలుస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఒకవేళ పెద్దగా, చిన్నగా అయినా నేను పెట్టిన లైన్ నెక్కుననేది అడ్జస్ట్‌మెంట్ కిందికి, పైకి చేసుకోనీకుంటది. కానీ ఇప్పుడు నేను పెట్టిన మార్కింగ్ అనేది కొలత బ్లౌజ్‌కు కరెక్ట్‌గా సరిపోయిందండి. నేను దాన్నేం జరపట్లేదు. గల్ల తర్వాత నేను కిందికి షేప్ బెల్ట్‌కి మార్కింగ్ అయితే పెడుతున్నాను. మనకిక్కడ షేప్ బెల్ట్‌కి పెట్టే దగ్గర కుట్టడానికి ఖర్చు మందము, మధ్యలో డాట్ వస్తది. కింద షేప్ బెల్ట్ మందం ఒక ఇంచు, ఒక 1 ఇంచ్ పైన కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా అవసరం ఉంటది. దాన్ని పట్టుకొని నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ దగ్గర కూడా మనం బ్లౌజ్ షోల్డర్ నుంచి మెయిన్ డాట్‌ని పట్టుకొని కిందికి ఎంతవరకు అయితే వస్తదో అంతవరకు మనం పట్టుకొని డాట్ మార్కింగ్ పెట్టుకొని షేప్ బెల్ట్ నుంచి కింద రౌండ్‌గా ఇక్కడ నడుము దగ్గర వరకు యూ షేప్‌లో వచ్చేటట్టు మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది మెయిన్ డాట్ మార్కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్‌కి మెయిన్ డాటే ముఖ్య కారణం. మనకి ఫిట్టింగ్ అనేది సరిగ్గా రావాలంటే ఫ్రంట్ కప్పుకు సరిపోవాలంటే కూడా మనకి మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చాలా అవసరం అండి. ఈ డాట్ మార్కింగ్ మనం కరెక్ట్‌గా తీసుకోవాలి. ఒకటికి 2 సార్లు కొలుచుకున్నా పర్లేదు కానీ బ్లౌజు ఎక్కడ చెడిపోకుండా కటింగ్ చేసుకోవాలండి బిగినర్స్ అయితే. నేను మీకు చెప్పే విధానం నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకోసం మరెన్నో టిప్స్ తోటి స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను. మన ఛానల్లో బ్లౌజ్, హ్యాండ్స్ డిజైన్స్, నెక్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక్కడ నేను హ్యాండ్స్ మార్కింగ్ పెడుతున్నానండి. క్లాత్ అయితే చాలా క్రాస్‌గా ఉంది. నేను ఈ క్లాత్‌ను 4 మడతల మీద అయితే పరుచుకొని కింద స్కేల్‌తోని డ్రా చేసుకొని క్రాస్ ఉన్న పీస్‌ని తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం హెమ్మింగ్ కోసమని ఒక 1 ఇంచ్ తీసుకొని కస్టమరు ఒక 1/2 ఇంచు అయితే పొడవు పెంచమన్నారు. ఒక 1/2 ఇంచ్ అయితే పొడవు పెంచమన్నారండి హ్యాండ్. నేను పొడవు కూడా ఒక 1/2 ఇంచు పెట్టుకొని మళ్ళీ పైన హైట్ అయితే పెంచుకున్నాను. ఈ బ్లౌజ్ అంతనే తీసుకున్నాను. చంక సైడ్‌కిడ మీ బ్లౌజ్ అయితే ఎంత ఉందో కస్టమర్‌ది దానంతనే పట్టుకున్నానండి. దానంతనే మార్కింగ్ పెట్టుకొని మనం పైన పెంచాం కదా ఒక 1/2 ఇంచు, అది కూడా కింద మనం పెంచుకోవాలి. ఇప్పుడు నేను అదే కింద కూడా పెంచుతున్నానండి. ఈ మార్కింగ్ లాగానే మనం కటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మనం కొలత బ్లౌజ్ అయితే పట్టినప్పుడు అదే రకంగా అయితే కస్టమర్‌కి బ్లౌజ్ రెడీ చేసి ఇవ్వాలండి. నేనైతే ఇంకోసారి బిగినర్స్ కోసం అయితే మళ్ళీ చెప్తున్నానండి. అయితే ఇది క్లాత్ కరెక్ట్‌గా వచ్చిందో లేదో ఫోల్డింగ్‌లో అని నేను నెక్స్ట్ ఇంకో వైపుగా అయితే ఫోల్డింగ్ చేశాను. కింద కొంచెం మార్కింగ్ అయితే పెట్టాను కదా! హెమ్మింగ్ కోసం అని పెట్టాను. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ హ్యాండ్ అయితే హైట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కస్టమరు ఒక 1/2 ఇంచ్ హైట్ పెంచమన్నారు. ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ పైన
హైట్ పెంచుకున్నాను. చంక దింపు కూడా ఈ కొలత బ్లౌజ్ చంక ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు చంక దింపు కూడా పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. పెంచుకొని మనం మార్కింగ్ అయితే పెట్టుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో టక్స్ పెట్టుకున్నాను కదా, ఇక్కడ నేను మీకైతే ఒక బిగినర్స్ కోసమని ఒక టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. చంక లోతులు మిస్టేక్ రాకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది బిగినర్స్ కోసం అయితే చెప్తాను. ఇక్కడ నేను లోతులు తీస్తున్నాను కదా, భుజం నుండి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని చంక సైడ్ 1.5 ఇంచులు పెట్టుకొని వాటి రెండిటికి మధ్యలో 3/4 ఇంచు మార్కింగ్ అయితే పెట్టుకొని 3/4 ఇంచుతోనైతే మార్కింగ్ రౌండ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని మనం ఈ విధంగా క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీని గుర్తు కోసం అని మధ్యలో టక్స్ పెట్టాను. ఇట్లా ఇంటూ మార్క్ కూడా పైన కింద 2 లేయర్కి అయితే పెట్టాను కదా. పెట్టిన తర్వాత నేను దీన్ని కటింగ్ అయితే చేశాను 2 హ్యాండ్స్కి. అయితే ఈ మార్కింగ్ మనం ఇట్లా పెట్టుకున్నప్పుడు 2 ఎదురెదురుగా రావాలి. ఆ విధంగా వస్తే 2 హ్యాండ్స్కి లోతులు కరెక్ట్గా ఉంటాయండి, కుడి ఎడమలకి. ఇప్పుడు ఈ ఇంటూ మార్కులు మనం పైకి వచ్చేటట్టు జాయింట్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే ఇది ఈజీ మెథడ్, సింపుల్ టిప్ అండి. ఈ ఇంటూ మార్కులను చూసుకొని మనం హ్యాండ్స్కి లైనింగ్ జాయింట్ చేసామంటే రివర్స్ కాకుండా ఈజీగా కరెక్ట్గా ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి అయితే వస్తుందండి. ఆ విధంగా నేను నేర్చుకునేటప్పుడు మార్కు పెట్టడం నేర్చుకున్నానంటే నేను ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతాను. ఈ టిప్ మీకు కూడా బిగినర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు మార్కింగ్ పెట్టేది షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా నేను బ్లౌజ్ ఉన్నంతనే తీసుకుంటున్నాను. తీసుకొని ఈ ఖర్చుతో కలుపుకొని తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయడం మరవకండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్తోనే మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్లో హ్యాండ్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి.